వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు క్యారెట్తో మనం ఒక ఫ్లవర్ షేప్లో ప్లేట్ గార్నిష్ తయారు చేసుకుంటాం. సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు, బట్ కొంచెం టెక్నికల్గా మనకు ఐడియాలు ఉంటే ఇలాంటి గార్నిష్ మనం ఈజీగానే చేసేసుకోవచ్చు. ఓకే, కొంచెం మంచి సైజులో ఉన్న క్యారెట్ కావాలి. ఓకే, సో దీన్ని ఇట్లా స్లాండ్గా కట్ చేసుకోవాలి, డైమండ్ షేప్లో వచ్చేట్టుగా. సైడ్స్ ఓకే. సో దీన్ని స్లైసెస్లో మనం కట్ చేసుకోవాలి. దీంట్లోంచి కూడా ఒకటి తీసుకుంటున్నాను. దీన్ని పల్చటి స్లైసెస్లో సో బేస్ పెద్దగా ఉంటే మనకు పీసెస్ అనేవి ఎక్కువగా వస్తాయి. పలుచగా వస్తే నీట్గా ఉంటుంది అన్నమాట చూడ్డానికి కూడా. ఓకే, స్టెమ్ లాగా కట్ చేస్తున్నాను కీరా స్కిన్లో.
ఇది మనం ప్లేట్ కార్నర్స్లో కానీ లేకపోతే సెంటర్లో కానీ పెట్టేసుకుంటే ఫుల్ ఫ్లెజ్గా మనకి ఒక డిజైన్లా వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా డైమండ్ షేప్లో మనం స్లైసెస్లా కట్ చేసి ఒక బేస్లా తీసేసుకొని అలా ఈవెన్గా మనం కట్ చేసుకొని అరేంజ్ చేసుకుంటే బ్యూటిఫుల్గా ఫ్లవర్ షేప్లో కూడా మనకు వచ్చేస్తుంది అనమాట. వీటిని మనం ప్లేట్ గార్నిష్లో ఎక్కువగా వాడుకోవచ్చు. ఓకే, ట్రై చేస్తూ ఉండండి.